భారత ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాహుల్ కామెంట్స్ ను వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు ఆందోళన ఉధృతం చేశారు. ఇక వికారాబాద్ లో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను ఆ పార్టీ కార్యకర్తలు దగ్ధం చేశారు. రాహుల్ గాంధీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద కమలం పార్టీ జిల్లా అధ్యక్షుడు కొప్పుల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. దేశ ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే వారిని ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు రాజశేఖర్ రెడ్డి. మరి ప్రతిపక్ష హోదా కూడా దక్కనిటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ మరి ఆయన ఈ దేశ సంస్కృతిలో పుట్టి పెరిగిన వాడైతే ఇలాంటి వాక్యాలు చేయడు. ఎవరైనా మనము చిల్లరగాళ్ళు రోడ్డు మీద ఏదైనా తప్పు చేస్తే మనల్ని తిట్టకుండా మన అమ్మని అక్కని ఆలి తింటారు. మరి అలాంటి సంస్కారం ఈరోజు మరి జాతీయ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ మరి రాహుల్ గాంధీ ఆ భాష వాడాడంటే ఒకసారి ఆయన ఈ దేశ సంస్కృతి వాడా మరి విదేశ సంస్కృతి వాడా అని చెప్పేసి మనం ఆలోచించాలి. మొన్నటికి మొన్న సుప్రీంకోర్టు తప్పు పట్టింది. నువ్వు మన సైన్యాన్ని తప్పుపడుతున్నావు, సైన్యాన్ని శంకిస్తున్నావు, పోలీసులను శంకిస్తున్నావు, చట్టాలను శంకిస్తున్నావు, మరి నువ్వు ఈ దేశస్తుడివేనా, నిజమైన పౌరుడు అని చెప్పేసి సుప్రీంకోర్టు మొన్నటికి మొన్న మట్టికాయలేసినా కూడా ఈ రాహుల్ గాంధీకి బుద్ధి రాలేదు. మరి తను ఒక రాజకీయ క్షేత్రంలో ఉన్నప్పుడు అందులో నరేంద్ర మోడీ గారు ఈరోజు 140 కోట్ల మంది మరి ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తూ మరి ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశానికి ఆయన ప్రధానిగా ఉంటూ మరి ఈరోజు ఎన్నో దేశ ప్రధానులు ఆయనకి ఎంతో గౌరవం ఇస్తుంటే మరి అలాంటి ప్రధానిని మరి రాజకీయాల్లో ఎదుర్కోలేకుండా మరి వరుసగా ఏవైతే ఓటములు చవి చూస్తున్నాడో మరి ఫ్రస్ట్రేషన్ లో తను ఎలాంటి మాటలు దుర్భాషలు ఆడాడంటే అవి మనం నోటితో కూడా చెప్పలేము. కానీ మోడీని కూడా కాకుండా నరేంద్ర మోడీ గారిని కూడా కాకుండా మరి వారి తల్లిని మరి వారి బంధువుల పైన ఆయన అనుచితమైన వ్యాఖ్యలు చేయడం అనేది ఆయన సిగ్గుచేటుతనానికి పరాకాష్ట. మరి కోర్టులు చెప్తున్నాయి, దేశంలో చాలా మంది చెప్తున్నారు ఆయనకు బుద్ధి రావాలని, మరి ఆయనకి ఇంతవరకు బుద్ధి రాలేదు. మరి ఖబర్దార్ రాహుల్ గాంధీ, నువ్వు ఈడ నీ చెంచాను పెట్టుకొని తెలంగాణలో రేవంత్ రెడ్డి చెంచాను పెట్టుకొని నువ్వు మళ్ళీ మోడీని గద్దె దింపి మళ్ళీ నువ్వు ప్రధాని అవుతామని అనుకుంటున్నావు. ఈ చెంచా అయితే రేవంత్ రెడ్డి ఉన్నాడో ఆ రేవంత్ రెడ్డి తాత తరం కూడా కాదు మోడీ గారిని గద్దె దింపడము. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని